నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. సార్, ఏపీలో ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ వైపుగా ప్రభుత్వం వెళుతూ ఉంది. ఇలా ఒకవేళ ప్రైవేటైజేషన్ మనం చేసినట్లయితే కొన్ని కాలేజెస్ని పీపీపీ విధానంలో జవాబుదారీతనం కూడా ఉంటుంది అని చాలా గట్టిగానే చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారు మీరు? మా పీపీపీ అనేది ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్లు ప్రైవేటైజేషన్కు ముద్దు పేరు పీపీపీ చంద్రబాబు నాయుడు దృష్టిలో. కాబట్టి పీపీపీ అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కింద మంజూరు చేసింది. ఈ 17 కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కింద శాంక్షన్ చేసింది. అది ముందుగానే ప్రైవేట్ చేసింటే అది వేరు. దాంట్లో 17 6 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ రన్నింగ్. 17లో 2023-24లోనే 5 మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రన్నింగ్. ఏమేమి? విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం. ఇది 2023-24 నుంచి. 2024-25లో పాడేరు. కాబట్టి 6 ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా రన్ అవుతున్నాయి. ఇంకా మిగతా మిగిలింది ఏమి? 11లో పిడుగురాళ్ళ గురించి మెన్షన్ చేయలే. ఎక్కడ కూడా పిడుగురాళ్ళ గురించి మెన్షన్ చేయలేదు. పిడుగురాళ్ళ పక్కకు తీస్తే ఇంకా 10 ఉన్నాయి. 10 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ, అంటే పీపీపీ మోడల్ చేస్తూ మొన్న 9వ తారీఖున జీవో ఆర్టీ నెంబర్ 590 ఇవ్వడం జరిగింది. అంటే 17లో 6 ఆల్రెడీ రన్నింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా, 1 పక్కన పెట్టేశారు. 10 వచ్చేసి ప్రైవేటైజేషన్ కింద జీవో ఇచ్చారు. ఆ 10లో 4కి నిన్న టెండర్స్ పిలిచారు. ఇది ఓవరాల్ గా ప్రస్తుతం ఉండేది. దీనికి ఇది ప్రైవేట్కు గవర్నమెంట్కు ఏమి తేడా? ముందు విద్యకు సంబంధించి, వైద్య విద్యకు ఫీజులు ఎన్ఆర్ఐ తీసుకున్నాం. ఎన్ఆర్ఐ తీసుకుంటే 15% ఎన్ఆర్ఐస్కి కేటాయిస్తారు. 15%కు దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కింద, అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్గా ఉండి సెల్ఫ్ ఫైనాన్స్ కింద గవర్నమెంట్ ఫీజు ఎంత ఫిక్స్ చేసింది గత ప్రభుత్వము? 20 లక్షల రూపాయలు. అదే ప్రైవేట్ అయితే గన 39,60,000. అది అఫీషియల్గా, ఇంకా బ్లాక్ మనీ కోట్లలో పోతుంది. ఇప్పుడు పీపీపీ కింద ఎన్ఆర్ఐకి ఎంత? 57,50,000. గవర్నమెంట్ కింద ఉంటే 100 సీట్లు ఉంటే కన్నా 100 సీట్లు గవర్నమెంటే. కాబట్టి అక్కడ మినిమం అది నామినల్ ఫీజు ఉంటుంది. ఈ 50,000, 60,000, 70,000 అది గవర్నమెంట్ కింద ఉంటే. అదే ప్రైవేట్ కింద వస్తే ప్రైవేట్లో 3 రకాలు. 1 ప్రైవేటు, 2 సెల్ఫ్ ఫైనాన్సింగ్, గవర్నమెంట్ కిందనే సెల్ఫ్ ఫైనాన్సింగ్. 3వది ఇప్పుడు పీపీపీ. సెల్ఫ్ ఫైనాన్స్ కింద గవర్నమెంట్ కింద అయితే ఎన్ఆర్ఐకి 20 లక్షలు, ప్రైవేట్ కింద అయితే అఫీషియల్గా 30,60,000. కానీ పీపీపీ కింద ప్రైవేట్ కంటే ఎక్కువ పెట్టాడు, 57,50,000. కాబట్టి పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు. ఇది నెంబర్ 1. ఎందుకు వ్యతిరేకిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే, పేద విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. ప్రతిభ ఇడంగా 57,50,000 ఎన్ఆర్ఐ కింద వైట్ మనీనే అంటే బ్లాక్ మనీ ఎంతో ఉంటుంది. కాబట్టి ఎవరంటే డబ్బులు ఉండే వాళ్ళకు వస్తాయి, ప్రతిభ ఉండే వాళ్ళకు ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది. ఇది రెండవది. మూడవది, ఆసుపత్రులు. ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి ఉంటుంది. ఈ ఆసుపత్రిలో 30% పడకలకు
డబ్బు తీసుకుంటారంట. 70% హాస్పిటల్కు పడకలకు ఆరోగ్యశ్రీ కింద ప్రధానమంత్రి కేంద్ర పథకం కింద కవర్ చేస్తారంట. అంటే 30% పడకల పేరుతో మొత్తం ఆసుపత్రి అంతా ప్రైవేటైజ్ చేసినట్టే. కాబట్టి రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు, విద్యార్థులు ఉచిత వైద్య విద్యకు దూరం అవుతారు, రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. మూడవది ప్రతిభకు పాట కట్టడం అవుతుంది. నాలుగవది ఎన్టీ రామారావు గారి ఆశయాలకు విరుద్ధం. ఎన్టీ రామారావు గారు ప్రారంభంలోనే ఈ యొక్క వైద్య విద్యలో ప్రైవేటైజేషను, క్యాపిటేషన్ ఫీజు దీని గురించి ఆనాడే చీల్చి చెన్నాడాడు. ఒక డొనేషన్ కట్టి చదువుకున్న ఒక విద్యార్థి ఎంబీబీఎస్ పాస్ అయ్యి పేషెంట్కు ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ఆ బెంచ్ మీదనే, టేబుల్ మీదనే గల్లంతుగాడ అన్నాడు రామారావు. కాబట్టి ఎన్టీ రామారావు పేరు నిరంతరము స్మరిస్తూ ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా పోతుంది. కాబట్టి ఇన్ని కోణాలతో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. గవర్నమెంట్ ఏమంటుంది, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిధి లేని పరిస్థితుల్లో పీపీపీకి ప్రైవేటేషన్కు పోతున్నాం అంటుంది. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే మొత్తం 17 కాలేజీలకు కలిసి ఎస్టిమేట్ ఎంత, మొత్తం 17 కలిసి 8,480 కోట్ల రూపాయలు. 17కి 8,480 కోట్ల రూపాయలు. ఇందులో నేను చెప్పినట్లు 6 కాలేజీలు అయిపోయినాయి. ఇంకా ఉండేది 11 పిడుగురాళ్ళ పక్కన పెట్టారు. ఈ 10 కాలేజీల మీద ఇంతవరకు ఖర్చు పెట్టింది 1,450 కోట్లు. ఇక కావాల్సింది ఇప్పుడు పెరిగిన అంచనాల ప్రకారము 5,800 కోట్లు. ఈ 10 కాలేజీలకు కావాల్సింది 5,800 కోట్లు. ఆల్రెడీ నాబార్డుతో లింక్ అయిపోయింది. దీనికి ఇంకా అప్పు కోసమో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. 5,500 కోట్లకి 10 మెడికల్ కాలేజ్ అన్ని నాబార్డు కింద, నాబార్డు ఫైనాన్స్ ఇస్తుంది. ఆల్రెడీ గత గవర్నమెంట్లోనే నాబార్డు కింద అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒకవైపు అమరావతికి వచ్చేసి వరల్డ్ బ్యాంక్ కింద, ఏడీబీ కింద, జర్మనీ బ్యాంక్ కింద, అడ్కో కింద అప్పులు తెచ్చుకుంటూ ఈ 15 నెలల్లోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఆల్రెడీ ఇక్కడ ఈ 10 మెడికల్ కాలేజ్కు నాబార్డు కింద ఫైనాన్స్ ఆల్రెడీ లింక్ అయింది. ఆల్రెడీ డబ్బు ఇచ్చినాయి 1,450 కోట్లు, మిగతా ఇస్తే రెడీగా ఉన్నారు. కానీ డబ్బు కోసం వచ్చేసి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అదొకటి. ఈవెన్ ప్రభుత్వ పరంగానే ప్రభుత్వ బడ్జెట్ ఎంతమ్మా, ఊరికి బేదరుపులు వస్తూ ఉంటుంది బయటికి. కానీ ప్రభుత్వ బడ్జెట్ 2025-26కు 3,22,000 కోట్ల రూపాయలు. ఓన్లీ 1 ఇయర్, రన్నింగ్ ఇయర్. ఆల్రెడీ పోయిన సంవత్సరం ఇల్లే కదా ఉన్నది, అప్పుడు ఒక 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఇప్పుడు 3,22,000 కోట్ల రూపాయలు. ఇంకా వచ్చే సంవత్సరం 2-3 ఏళ్లలో దాదాపు వచ్చేసి 10 లక్షల కోట్ల రూపాయలు 5,500 కోట్లు ఖర్చు పెట్టలేరమ్మా. ఆల్రెడీ నాబార్డు ఎట్లా ఇస్తుంది. దట్టు పులివెందుల మెడికల్ కళాశాలకైతే ఒక 88 కోట్లు కావాలంతే. ఓన్లీ 88 crores అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఏది ఆసుపత్రి 100% అయిపోయింది, నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది, మెడికల్ కళాశాల భవనం 60% అయింది, మిగతా క్వార్టర్స్ 60% అయినాయి. ఆల్రెడీ ఆసుపత్రికి సంబంధించి 100%. నర్సింగ్ కళాశాలకు సీట్లుగా మంజూరు కాలే. కాబట్టి అక్కడ ఎంబీబీఎస్ సీట్లు అక్కడ క్లాసెస్ జరపచ్చు. నర్సింగ్ కాలేజీ ఖాళీగా ఉంది ఆ ప్రాంగణంలోనే. అది జరుపుతూ క్లాసులు జరుపుతూ ఆసుపత్రి ఉంది. ఈ లోపల మెడికల్ కాలేజీ ఆ సంపత్తిని పూర్తి చేయొచ్చు. అందుకోసమే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు పులిందులకు వచ్చి చూసి అన్ని పరిశీలించి వాళ్ళు 2024-25 విద్యా సంవత్సరానికే 50 ఎంబీబీఎస్ సీట్లు 2024 ఆగస్టు 8న వచ్చేసి వాళ్ళు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చారు. అంటే అన్ని చూసే కదమ్మా వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు ఇస్తే ఈ గవర్నమెంట్ లేఖ రాసింది మాకు వద్దు అని చెప్పేసి. ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉండే వాళ్ళు ఎవరైనా ఇచ్చిన సీట్లు వద్దంటారమ్మా. మాకు ఇంకా అడిషనల్గా కావాలా, 50 కాదు, మన కెపాసిటీ 150, 100 ఏంటి 150 అడగాలి పోయి ఇచ్చిన 50 ఎంబీబీ సీట్లు వద్దని లేఖ రాస్తారు. కారణం వచ్చేసి అప్పటికే ఇల్లు దీన్ని ప్రైవేట్ చేయాలని చెప్పేసి మొత్తం ఈ 10 మెడికల్ కాలేజ్ను ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి దానికి వచ్చేసి ఇది మాకు ఇంకా స్టాఫ్ రాలేదు, స్టాఫ్ రాకుంటే స్టాఫ్ తెచ్చుకోవాలా, స్టాఫ్ రాలేదని కాలేజ్ వచ్చి సీట్లు వద్దంటారు ఎవరన్నా. కాబట్టి
ఇదంతా కారణం ఏమంటే ఆల్రెడీ గవర్నమెంట్ వస్తానే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేసి కమిషన్లు కొట్టాలని ఒక నిర్ణయించుకున్నారు. ఎందుకు కమిషన్లు అంటున్నానంటే ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ దాదాపు 50 ఎకరాలు ఉందిమా. అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎకరా భూమి విలువ 2 కోట్ల రూపాయలు. ఎకరా 2 కోట్లు అయితే 50 ఎకరాలకి ఎంతమ్మా? 100 కోట్ల రూపాయలు. కానీ గవర్నమెంట్ పీపీపీ కింద ఇచ్చేదంతా ఎకరాకు 100 రూపాయలు అంట. ఎకరాకు 100 రూపాయలు, 2 కోట్ల రూపాయల భూమి విలువ అక్కడ 100 రూపాయలకి ఇస్తారంట. అంటే 50 ఎకరాలకు 5,000. కానీ భూమి విలువ 100 కోట్లు అయితే 5,000కు భలే మంచి చౌక బేరము అని శ్రీకృష్ణ తులావారంలో ఒక పద్యం ఉంది. భలే మంచి చౌక బేరము రండి రండిని అట్లా ఉంది ఆ కమిషన్ల కక్కుర్తి కోసం. తర్వాత ఆల్రెడీ బిల్డింగ్ మీద ఆల్రెడీ 412 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యకుమార్ గారు చెప్పిన ప్రకారంగానే దాని ఎస్టిమేట్ 500 కోట్లు అయితే 412 కోట్లు ఖర్చు పెట్టారు. భూమి విలువ వచ్చేసి 100 కోట్లు, బిల్డింగులంతా వచ్చి 412 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో 88 కోట్లు ఖర్చు పెడితే సర్వాంగ సుందరంగా అవుతుంది. దాన్ని వచ్చేసి ప్రైవేట్ పరం చేస్తారంటే ఇంకా కమిషన్ల కక్కుర్తిగా ఏమనాలమ్మా ఈ గవర్నమెంట్? ఇప్పుడు చాలా మంది పేద విద్యార్థులు చదువుకోగలిగే స్తోమత లేక, బట్ వాళ్ళు చదవగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు ఈరోజు వైద్య విద్యకు దూరం అవుతున్నట్టేగా. 100% అంతే కదమ్మా. ఇప్పుడు ఈ పక్క డబ్బులు, ఈ పక్క మెరిట్ ప్రతిభ. నువ్వు డబ్బులకు వేలం వేసేటప్పుడు ప్రతిభావంతుడైనటువంటి పేద విద్యార్థి అతను దగ్గర ఉండేది ప్రతిభ, ఈయన దగ్గర ఉండేది డబ్బు. ప్రతిభ లేని విద్యార్థి దగ్గర డబ్బు ఉంది, ప్రతిభ కలిగిన విద్యార్థి దగ్గర డబ్బు లేదు. నువ్వు వేలంపాటలో ప్రతిభ లేనటువంటి డబ్బు కలిగిన విద్యార్థి ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు, ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థి డాక్టర్ కాలేడు. ఈయన డాక్టర్ వచ్చేసి ప్రతిభ లేనటువంటి డబ్బు కలిగిన కోటీశ్వరుడు రేపు డాక్టర్ అయ్యి ఆయన ఆపరేషన్ చేసి మనల్ని యమలోకానికి పంపిస్తాడు. దానికి కాలేజీ ఉంటాయి. సరే, మరోపక్క రాష్ట్రంలో పేదరికం తగ్గింది అంటూ నీతి ఆయోగ్ చెబుతూ ఉంది. నిజమే అంటారా? మా పేదరికం తగ్గింది వాస్తవం. 1975లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 పాయింట్ ప్రోగ్రామ్ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రారంభించింది పావర్టీ అలివియేషన్ కోసం, దారిద్ర్య నిర్మూలన కోసమే. 1975 అంటే 50 సంవత్సరాల కిందటే ఇందిరాగాంధీ గారు ఆలోచించారు. నేను కూడా 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గా చేశాను కాబట్టి అప్పటి నుండి వివిధ పథకాలు 20 సూత్రాలు, దాంట్లో అనేక పథకాలు ఈ పావర్టీ అలివియేషన్ కోసమే. ఆ విధంగా క్రమేణా తగ్గుతా వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఒక 10% ఉంటుంది అంతే. యాక్చువల్గా పావర్టీ అనేది 10% కంటే మించి లేదు. కానీ విచిత్రంగా వచ్చేసి వైట్ రేషన్ కార్డ్స్ 90 to 95% వైట్ రేషన్ కార్డ్స్. ఇప్పుడు 10 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు ఉన్నాయి, తెల్ల రేషన్ కార్డులు. మరి దీన్ని బట్టి పేదరికం తగ్గిందని ఎట్లా అనుకోగలము? అదే అతనికి వైరుధ్యం వచ్చేసి ఆత్మవంచన చేసుకుంటామంటే ఇంతకంటే ఆత్మవంచన లేదు. నిజంగా పేదరికం 10% కంటే మించి లేదు. కానీ వైట్ రేషన్ కార్డ్స్ ఏమో 90% అబవ్ ఉన్నాయి. కాబట్టి ఇది వంచన. ఒక్కొక్క దానికి వచ్చినప్పుడు ఒక ఈక్వేషన్, ఒక దానికి వచ్చినప్పుడు 10% ఈక్వేషన్ పావర్టీ తగ్గింది అని ఘనంగా చెప్తాం. ఇంకో పక్క వచ్చేసి ఏదన్నా కావాలన్నప్పుడు పావర్టీ వచ్చేసి ఇంతమంది 90% ఉన్నారని చెప్పి చెప్తాము. కాబట్టి వాస్తవంగా పావర్టీ మాత్రం గణనీయంగా. ఎందుకంటే మన చిన్నప్పుడు, మీరు మాకన్నా చిన్న పిల్లలు, మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆబువ తినాలంటే అన్నం మేము ఆబువ అనేవాళ్ళం. ఆబువ తినాలంటే ఏ పండగో పబ్బమో బంధువులు ఇంటికి రావాలా, లేకుంటే జ్వరమో పులకరమో రావాలా. కానీ ఈరోజు 3 పూటల సన్న బియ్యం తప్ప ముతక బియ్యం తినే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే సార్, రేషన్ బియ్యం ద్వారా ఇచ్చే ఈ బియ్యం ఏమైతే ఉన్నాయో అవి ఎవరైతే ఆ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కన్జ్యూమ్ చేస్తున్నారా అండి? 90% కన్జ్యూమ్ చేయలేదు, ఓన్లీ 10% చేస్తున్నారు. మరి ఏమైపోతున్నాయి తీసుకున్న బియ్యం అన్ని? అవన్నీ కొన్ని వచ్చేసి ఇడ్లీకి దోశలకు పోతున్నాయి, కొన్ని వచ్చేసి పాడి పశువులకు అన్నం వండి పాడి పశువులకు వేస్తారమ్మా. అవి ఆ అన్నం తింటే గన దాంట్లో వెన్న శాతం ఎక్కువ వస్తుంది, అమౌంట్ ఎక్కువ వస్తుందని ఆ విధంగా పశువులకు వేస్తున్నారు. మూడవది ఈ బియ్యమే రీసైకిల్ అయ్యి
పాలిష్డ్ రైస్ కింద, తెల్లంగా పాలిష్డ్ రైస్ కింద మళ్ళా మనమే వచ్చి దాన్ని 50 రూపాయలకు మళ్ళా మనమే కొంటాము. 4వది విదేశాలకు, కాకినాడ పోర్టు, ఇంకొకటి నుండి విదేశాలకు పోతున్నాయి. ఆ విధంగా బ్లాక్ మార్కెటింగ్ పోయి వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించి వాళ్ళు సమాజాన్ని శాసిస్తున్నారు. కాబట్టి ఈ సబ్సిడీ బియ్యము 5 మార్గాలు పోతుంది. 10% తింటూ ఉన్నారు, దాదాపు వచ్చేసి 10% ఇడ్లీకి దోశలకు పోతా ఉంది, 10% 20% పాడి పశువులకు పోతా ఉంది, మిగతా ఒక 30-40% వచ్చేసి రీసైక్లింగ్ అయ్యి మళ్ళా మనమే ఎక్కువ కొంటున్నాము, మిగతాది వచ్చేసి విదేశాలకు బ్లాక్ మార్కెటింగ్ పోతా ఉంది పోర్ట్ల ద్వారా. ఇది దానికి ప్రభుత్వ ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాదాపు 10,000 కోట్లు సంవత్సరానికి భరిస్తున్నాయి. మన ప్రభుత్వాలు పోటీపడి ఎప్పుడో 83లో ఎన్టీ రామారావు గారు అప్పుడు ₹2 సబ్సిడీ, ₹2 పథకం పెడితే ఆనాడు ఓపెన్ మార్కెట్లో 2.5 రూపాయలు, ₹3 ఉన్నది. 1983లో ఎన్టీ రామారావు ఈ పథకం ప్రవేశపెట్టినప్పటికీ ఓపెన్ మార్కెట్లో కేజీ బియ్యము 2.5 రూపాయలు, ₹3 ఉంటే ఆయన ₹2కి పెట్టినాడు. కానీ ఇప్పుడు 2025లో ప్రభుత్వాలు డెమోక్రసీ యొక్క ఎంత అధ్వానంగా ఉందో డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి ఇది పోటీలు పడి మేము ₹2కి ఇస్తామని ఒకరుంటే, మేము ₹1కి ఇస్తామని ఒకరుంటే, ఒకరు వచ్చేసి మేము ఊరికనే ఇస్తాము, దానికి మళ్ళా ముద్దు పేరు వచ్చేసి ఆహార భద్రత. అన్ని ప్రజాస్వామ్యం యొక్క ఆహార భద్రత వచ్చేసి పనికిమాలిన రైస్ ను వచ్చేసి బి విటమిన్ లేని రైస్ ను సైక్లింగ్ చేసి వాడు వచ్చేసి అమ్ముకొని అవి కొనుక్కుంటున్నాడు వచ్చేసి. కాబట్టి అందరికీ తెలిసింది, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని ప్రభుత్వాలకు. దీంట్లో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పలే, మేము కూడా వచ్చేసి ₹2 దాన్ని ₹1కి ఇస్తామని పోటీ పడినాము, దాన్ని వచ్చేసి 0కి ఇస్తాము, 0 ఊరికి ఇస్తామని. ఇది ఒక ప్రజాస్వామ్యము. రైతుకేమో ఆ రైతుకు వచ్చేసి గిట్టుబాటు కాక ఎకరా కేజీ ఉల్లిపాయలు 50 పైసలు, కేజీ టొమాటో రూపాయలు. 50 పైసలు అండి సార్, మీరు ఆ ప్రాంతం వారే కాబట్టి ఎలా ఉన్నాయంటారు అక్కడ ధరలు, ఉల్లి రైతుల కష్టాలు? ఎంత భయంకరం అంటే అమ్మా, రైతు పండించడం ఒక ఎత్తు అయితే పండిన పంటను అమ్ముకోవడం అనేది అంతకంటే కష్టం అయిపోయింది. కొనేవాడే లేడు, నేను కొంటానని వచ్చేవాడే లేడు, అడిగేవాడే లేడు. ఒకవేళ అడిగితే పప్పులు బెల్లాలకు అంటే అవి ఆ కూలు కూడా గిట్టవు. కాబట్టి చాలా మంది పొలాల మీదనే వదిలేస్తున్నారు, అటు ఉల్లిని ఇటు టమాటాలను వదిలేసి పశువులు, గొర్రెలు బర్రెలు తోలుతున్నారు. కనీసం అవన్నా తిని అయినా పుణ్యం కట్టుకుంటే ఆ విధంగా పుణ్యం వస్తుందని చెప్పేసి టోటల్ మీద గొర్రెలు బర్రెలు వదులుతున్నారమ్మా. ఇంతకంటే హృదయ విదారకమైన పరిస్థితి. మళ్ళా ఒక దిక్కు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, సంతోషాంధ్ర, ఆనందాంధ్ర, ఆరోగ్యాంధ్ర, వికసిత భారత్, వికసితాంధ్ర, అన్ని జొల్లు కూతులు తప్ప రైతులు చూసే కడుపు మండిపోతుంది. వచ్చేసి ఎవరైనా రైతు పండించి పంట పండించిన తర్వాత వచ్చేసి పశువులకు, గొర్రెలకు, బర్రెలకు వేస్తాడమ్మా. కూలు కూడా గిట్టుబాటు కాలేదు. ఇది కల్లారా చూస్తున్నాం. ఈ పంట ఆ పంటని కాదు, ఏ పంటను చూసుకోమ్మా. మొన్ననేమో గుంటూరులో మిర్చి, నిన్ననేమో ప్రకాశం జిల్లాలో పొగాకు, తర్వాత వచ్చేసి మామిడి, తర్వాత చీని, తర్వాత అరటి, ఉల్లి, టమోటా, పసుపు, ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వాలు వచ్చేసి రైతు యొక్క ఆదాయం 2 చేస్తామని మోడీ అంటే, ఈయన వచ్చేసి ఆయన వికసిత భారత్, అచ్చా ఆంధ్ర, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇదేనా స్వచ్ఛాంధ్ర, ఇదేనా స్వర్ణాంధ్ర? కడుపు తరుక్కుపోతుంది. మా పొలంలోకి పోయి చూస్తే మీరైనా కానీ నేనైనా కానీ పంట పండించి తీరా ఆ పరిస్థితికి వస్తే ఎంత బాధ ఉంటుందమ్మా. ఆత్మహత్యలు చేస్తూ ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది వచ్చేసి? ఎందుకంటే మీరు కనీసం మా అంటే ఇప్పుడు రైతులందరూ కూడా వివిధ అంటే ఇప్పుడు ఉల్లి రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, కన్నీరు పెట్టే పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే రైతులు బాగుండాలని మనకు తెలిసిన విషయం, వెన్నుముక మనకి రైతులు. కానీ ఏ రైతైనా ఈరోజు కనీస గిట్టుబాటు ధర లేక 5 రూపాయలకి కేజీ అని అంటే ఇప్పుడు ఆ రైతు పండించిన పంట అంతా ఏం కావాలి? వాళ్ళ పోషణ ఏంటి? ఆ కుటుంబాలు ఏంటి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఒట్టికెళ్తున్నారా రైతులు? బట్ గవర్నమెంట్ ఎందుకు చూసి చూడలేనట్లు ఆదుకుంటామని చెబుతున్నారు, కానీ నిజంగానే ఆదుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకం అయిపోతుంది. మాటలేమ్మా, చేతుల్లో ఏమీ లేదు. గురజాడ చెప్పినట్టు వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద తలపెట్టబోయని సింపుల్ గా చెప్పాడు ఆయన.
గవర్నమెంట్ చేయాల్సింది అన్ని మాటలే తప్పని చేసి చేతుల్లో ఏం లేదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చని సేద్యం బాగుపడదు. వ్యవసాయము పండుగ రూపంలో ఉండాలి. అలాంటిది వ్యవసాయము దండుగనే పరిస్థితికి వచ్చింది. ఏమంటే చాలా వ్యవసాయ కుటుంబాల వాళ్ళు ఏదో పిల్లలు వచ్చేసి అమెరికాకో, ఆస్ట్రేలియాకో, ఇంగ్లాండ్కో పోయి సాఫ్ట్వేర్ ద్వారా అలాంటి డబ్బులు పంపిస్తా ఉంటే ఇక్కడ ఊరికి ఇంటికాడ ఉండలేక అట్లా కూర్చొని ఉన్నారు. కానీ భూమి లోపలికి పోతే మొత్తం వచ్చేసి నష్టమే తప్పని వచ్చేసి ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత నష్టపోతున్నారు. కాబట్టి రైతు పరిస్థితి ఇంత దినాతి దీనంగా, ఇంత దయనీయమైన పరిస్థితిలో ఎప్పుడూ లేదు. ఏదో అప్పుడప్పుడు కొన్ని పంట ధరలు తగ్గుతూ ఉంటాయి. ఇది కంటిన్యూస్ గా ఆ పంట ఈ పంట లేదు, అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అదేంది విచిత్రమో అది అర్థమే కావడం లేదు. ఊరికి అది వచ్చేసి రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ 6,000 ఏమైతుందో ముక్కులేకి జాలు వచ్చేసి ఒక రోజు ఆ కూలు ఒక ఎకరా ఒక ఉల్లికాయలు ఉల్లి పీకితే అంతకంటే ఎక్కువ అవుతుంది. అది కూలు రేట్లు పెరిగిపోయినాయి. చాలా భయంకరంగా ఉంది రైతుల పరిస్థితి. ఇలానంటే పెద్ద విప్లవం వస్తుంది రైతుల్లో. సార్, నిన్న అసెంబ్లీలో జిఎస్టీకి సంబంధించి అంటే 4 స్లాబ్లని 2 స్లాబ్లకి కుదించడం ద్వారా మోదీ ప్రభుత్వం ఇక స్టేట్లో కూడా ఖచ్చితంగా జిఎస్టీ 2.0 సంస్కరణలు చేపడతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనివల్ల ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరుగుతారు అన్నారు, ఉద్యోగాలు పెరుగుతాయి అంటున్నారు. నిజమేనా? ఇది కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా జిఎస్టీ అంటే ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అయిపోయింది. ప్రభుత్వాలు వచ్చేసి ప్రజలు పీడిస్తున్నాయి, దీన్ని తగ్గించాలి, స్లాబ్స్ తగ్గించాలి, పర్సెంటేజ్ తగ్గించాలని చెప్పేసి మొదటి నుండి అడుగుతా ఉన్నాం. ఈ 8 సంవత్సరాల పాటు 5, 12, 18, 20%, కొన్ని 40% పీల్చి పిప్పి చేసి ప్రజలను వచ్చేసి మోడీ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పీల్చి పిప్పి చేశాయి. ఇప్పుడు 8 ఏళ్ల పాటు ఇప్పుడు ఏదో వచ్చేసి పీల్చి 8 ఏళ్ళు పీల్చి పిప్పి చేసి ఇప్పుడు సంతోషం. ఇప్పటికైనా సరే 4 స్లాబ్స్ 2 చేశారు, సంతోషం ఇప్పటికైనా. కానీ అది ఏదో మొత్తం వచ్చేసి ఒక గతంలో వచ్చేసి మరి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర డబ్బు మిగులుతుంది, రొటేషన్ వస్తుంది అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. నిన్న చంద్రబాబు నాయుడు దేశం మొత్తం మీద 2 లక్షల కోట్లు, మా దాంట్లో మంది కొంత ఉంటుంది, ప్రజల దగ్గర డబ్బు మిగిలింది అన్నాడు. మరి 8 ఏళ్ళు ఏమైందేమో దోచుకున్నట్టే కదా. 8 సంవత్సరాలు 2017 నుండి 2025 వరకు 8 సంవత్సరాలు ప్రజలను దోచుకున్నాము అని క్షమాపణ చెప్పి ఇప్పుడు మా దాహం తీరింది, మా రక్త దాహం తీరింది, కొంచెం ఇప్పుడు రక్తం తాగము, కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయండి అన్నట్టుంది. ఇప్పుడు 7 సంవత్సరాల పాటు మీ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి జలగల్లాగా పీల్చి పిప్పి చేశాము. ఇప్పుడు మా రక్తదాహం కొంచెం తీరింది, కడుపు నిండింది రక్తంతో, తాత్కాలికంగా స్టాప్ చేస్తున్నాము, తగ్గిస్తున్నాము, మళ్ళా దాహం వస్తానే మళ్ళా బిగుతామన్నట్టుగా ఉంది పరిస్థితి. దానికి మళ్ళా పెద్ద అవగాహన కార్యక్రమం అంట, దానికి దేశం అంతా ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఈ 8 ఏళ్ళు అది చెప్పి మిమ్మల్ని 8 ఏళ్ల పాటు ఇట్లా పీల్చి పిప్పి చేశాము, దానికి క్షమించండి, ఇప్పుడు వచ్చేసి కడుపు నిండింది కొంచెం అని చెప్తే పర్వాలేదు. కానీ అది చెప్పకుండా ఏదో పెద్ద ఘనకార్యం తిన్న అవగాహన కార్యక్రమాలు పెడతారట. ఇప్పుడు నెక్స్ట్ ఓట్ల దొంగలను సిఈసి కాపాడుతోంది అంటున్నారు రాహుల్ గాంధీ గారు. రిక్వెస్ట్ చేసినా సరే దానికి సంబంధించిన లిస్ట్ అవుట్ని సిఐడి ఒక 18 వరకు అంటే 18 monthsలో 18 లేఖలు రాసిన ఈసీ స్పందించలేదు అంటున్నారు. మీరేమంటారు? ఈడ 2 విషయాలు ఇక్కడ ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండేది, తప్పులు ఉండేది, ఇది 100% కరెక్ట్. ఇది ఇప్పుడే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి ఓటర్ల జాబితాలో ఇది దొంగ ఓట్లు ఉండడము, చనిపోయిన ఓట్లు ఉండడము, ఇవన్నీ తర్వాత పేర్లు తప్పులు ఉండడము, ఇవన్నీ జనరల్గా ఓటర్ల జాబితాలో ఉంటాయి. దీనికి ఎప్పటికప్పుడు దీనికి మార్పులు, చేర్పులు, కూర్పులు అంటే అడిషన్ కోసం వచ్చేసి ఫారం 6, డెలిషన్ కోసం వచ్చేసి ఫారం 7, ఆల్టరేషన్ కోసం ఫారం 8 ఉంటాయి. ఇది ఒక నిరంతర ప్రక్రియ సాగుతూనే ఉంటుంది. ఆడికి అవకతవకలు జరుగుతూ ఉంటాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు గుండెకాయ లాంటివి. ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రామాణికం. కాబట్టి ఆ ఓటర్ల జాబితా తప్పు తడక లేకుండా ఉండాలి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు
ఇది ఉన్నాయి అని చెప్పినప్పుడు ఉండేది వాస్తవము. దాన్ని వచ్చేసి ఎన్నికల కమిషను దాన్ని పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకొని మేము అన్ని ప్రయత్నాలు చేసినా కానీ కొన్ని తొలగచ్చు, మీరు ఇవ్వండి ఉంటే కనుక మేము సెర్చ్ చేస్తాము అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు అంపైర్, ఎన్నికల కమిషను అంపైర్, ఈ పక్క పొలిటికల్ పార్టీస్ ప్లేయర్స్. కాబట్టి న్యాచురల్గా వచ్చేసి దీంట్లో ఓటర్ బాధ్యత ఉంది. నీ పేరు ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్ మీద కూడా ఉంది. అదేవిధంగా కింద ఉండే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మీద కూడా ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ అయినప్పటికీ ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏమంటే ఆన్లైన్ ద్వారా ఇవి డెసిషన్ చేస్తున్నారు, ఇది పెద్ద ప్రమాదం అనేది. ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ఇప్పుడు ఒక డెసిషన్ చేయాలంటే ఒక వ్యక్తి ఆఫ్లైన్ ద్వారా పోయి ఆడ బిఎల్ఓకో ఆఫీసర్కో ఇస్తాడు, వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇవి ఇక్కడ ఆన్లైన్లో వచ్చేసి ఇంకా వెరిఫికేషన్ ఏముండకుండా డెసిషన్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివలన బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లు డెసిషన్ చేయడము, బీజేపీకి అనుకూలమైన ఓట్లు యాడ్ చేయడము, దీనివలన ఎన్నికల ఫలితాలు తేడా వస్తున్నాయి అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. వాస్తవాలు కూడా దాన్ని ఎన్నికల కమిషను పాజిటివ్గా తీసుకొని మీరు ఇవ్వండి, మేము పరిశీలిస్తాము, వీలైనంత వరకు మేము వచ్చేసి ఇచ్చాను చెప్పి దాన్ని నివారిస్తామని చెప్పాలి. కానీ ఎంపీలకు వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, రాహుల్ గాంధీ గారిని వచ్చేసి ఆయన అఫిడవిట్ చేయండి లేకుంటే అంటే బెదిరించడము, ఇది అప్రజాస్వామిక విధానాలు. కాబట్టి ఇప్పటికైనా పునఃపరిశీలన చేసుకొని దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని ఖురేషీ గారు కూడా చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది, ఖురేషీ గారు చెప్పారు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకొని దాంట్లో ఏదైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకొని చెప్పండి, కానీ ఈ విధంగా బెదిరించడము ఇచ్చేయడం కరెక్ట్ కాదు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.